ప్రస్తుతం మనం వరంగల్లోని శివనగర్ వద్ద ఉన్నాం. నిన్న ఆదివారం రోజు అయితే మున్సిపాలిటీ వారు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కోసం అయితే కొన్ని తవ్వకాలు అయితే చేశారు. ఆ తవ్వకాల్లో కొన్ని పురాతన వస్తువులు అయితే బయటపడ్డాయి. ఆ పురాతన వస్తువులకు సంబంధించిన వివరాలు అయితే చూసుకుందాం. ప్రస్తుతం మనం తవ్వకాల్లో బయటపడేటువంటి ఇక్కడ చోట ఉన్నాము. ఇటు చూస్తే ఒక పెద్ద బండరాయి ఉన్నది, దానిపైన శివలింగం, అదేవిధంగా సూర్యచంద్ర విగ్రహాలు, ఒక ఎద్దు బొమ్మ, అదేవిధంగా గీత బొమ్మ కూడా ఉంది. దీని గురించిన ఇక్కడైతే భక్తులు స్థానికులు అయితే ఈ విగ్రహం బయట పడిన సమయంలో అయితే పూజలు అయితే నిర్వహించారు. అదేవిధంగా పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అయితే నిర్వహించారు. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏ విధంగా ఈ విగ్రహాన్ని అయితే బయటపడ్డది, ఏ కాలం నాటికి చెందిందని మీరు భావిస్తున్నారు? అయితే ఇది నిన్న ఉదయం 10-11 గంటల ప్రాంతంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి, అండర్ డ్రైనేజ్ తవ్వకాలు జరుగుతున్నాయి. గత పోయిన సంవత్సరం నుంచి ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. అదే నా ఉదయం 10-11 సమయంలో ఈ రాయి వెళ్ళడం జరిగింది. అంటే ఈ స్టోన్, ఈ శాసనం అని చెప్పేసి మనకు ఇది వెళ్ళడం జరిగింది. అయితే శబ్దం రావడంతోనే మేమందరం ఇక్కడ మా స్వాములు ఇట్లా అందరూ ఏలేంద్ర స్వామి అని, రాజేంద్ర స్వామి ఇట్లా మా స్వాములు ఉండే వాళ్ళు వచ్చి వెంటనే స్వామి అది రాయిలాగా లేదు, ఏదో శిల్పంలాగా ఉన్నది, విగ్రహంలాగా ఉన్నది, పైకి తీయండి అని చెప్పి వాళ్ళతో చెప్పి పైకి తీపించాం. పైకి తీపించిన తర్వాత దీనిపైన సూర్యచంద్రులు మరియు ఆవు దూడ, తర్వాత లింగం ఇవి రావడంతోనే కింద ఏదో అప్పుడు పురాతనమైన రాత లాంటిది కింద శాసనం లాగా ఉండే. సరే దీన్ని ఫస్ట్ పైకి తీసిన తర్వాత అంత కడిగిన తర్వాత ఇక పబ్లిక్ అంతా జామ్ అయింది. ఇక్కడ ప్రజలందరూ రావడం చేయడం, శివలింగం ఉండడంతో పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత దీన్ని తీసి మళ్ళీ కేయూ ప్రొఫెసర్, ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేయూ ప్రొఫెసర్ ఉన్నాడు, హరిప్రసాద్ సార్ అని చెప్పేసి ప్రొఫెసర్ గారికి ఇక చిందం ప్రవీణ్ అని చెప్పి ప్రొఫెసర్ ఉన్నాడు, మా ఏరియాలో ఉంటాడు. తనకు చెప్పడం జరిగింది. తనకు హరిప్రసాద్ సార్ ప్రొఫెసర్కి రీసెర్చ్ చేశారు పురావస్తకులో. తనకు పంపించడంతోనే దాన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించి ఇది చాణక్యుల కాలం నాటిది, 1000-15 సంవత్సరాల క్రితం చాణక్యులు పాలించినట్టు చాణక్య కాలం నాటి ఈ శాసనం. ఇది గుడి కట్టే ముందు ఇది శాసనం పెడతారు, దానికి సంబంధించినట్టు శాసనం అని చెప్పేసి తను నిర్ధారించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమన్నా ఇంకా ఏమైనా గుడి లాంటిది ఏమైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? గతంలో మేము ఈ కొంచెం ముందు మాకు టర్నింగ్లో ఈ తవ్వకాలలో పెద్ద పెద్ద బండరాలు, గుడికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బండరాలు కనిపించడం జరిగింది. అయితే దాంతో ఈ తవ్వకాలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు కొంత దాన్ని నెగ్లెక్ట్ చేసి మేము ఆపినాం. అప్పుడు కూడా ఆపకుండా ఇంకా దీనికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పిల్లర్స్ కూడా మాకు లభించడం జరిగింది. రాళ్ళు, పెద్ద పెద్ద పిల్లర్స్, వాటన్నిటిని తీసుకుపోయి ఆ ముందు ఒకటి మన రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తారు అక్కడ చెరువు దగ్గర, అక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీసుకుపోయి అది ఎవరు పట్టించుకోకపోవడంతో కొంచెం ముందుకు కొనసాగినాయి పనులన్నీ. ఇంకేమైనా పురావస్తు సంబంధించిన విగ్రహాలు ఏమైనా బయటపడే అవకాశం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. ఇది శాసనం అంటే మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు శిలాపలకాలు మనం ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు శిలాపలకాలం ఎట్లా ఇప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు ఈ శాసనాలు అనేటివి ఉండేవి. మేము ఈ గుడి కడతాము కాబట్టి శాసనం ఉంటుంది అని చెప్పేసి అంటారు, అని మనకు తెలిసిన విషయం. రైట్. స్వామి చెప్తున్న విషయం ఏంటంటే చాణక్య కాలం లాంటి విగ్రహం అయితే బయటపడిందని చెప్తున్నారు. ఇక్కడ కొందరు మహిళలు కూడా పూజలు అయితే నిర్వహిస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, అసలు ఎప్పుడు మీరు బయటపడిందని? ఇవాళ సోమవారం, వైశాఖ మాసం, అందుకొరకు దేవుడు వెళ్ళిండే కాకతీయ కాలంది కనుక ఆ దేవుడు వెళ్ళిన కనుక పురాతనంది 100 సంవత్సరాల కిందటిది కనుక దానికి పవర్ బాగుంటుంది. ఏ దేవతలకు ఉన్నది పవర్ బాగుంటుంది. ఇక్కడి నుంచి అటు పద్మాక్షమ్మ గుట్ట దాకా తోవ ఉన్నది, పురాతనంది, పుస్తకంలో చదివిన నేను. అది పురాతనంది కనుక దానికి పవర్ ఎక్కువ ఉంటుంది కనుక మేము వచ్చి దండం పెట్టేందుకు వచ్చినాం. మాకు మంచి జరగాలి. అది అంటే ఇక్కడ ఏమైనా గుడి వెలిసే అవకాశం ఉందా? మీరు ఏమైనా గుడి పెట్టే అవకాశం ఉందా? గుడి ఉన్నది. గుడి ఇటు సైడ్ గుళ్ళు ఉన్నాయి. వెనుకట ఉండే, ఇప్పుడు కనుక ఇండ్లు అందరు కట్టుకున్నారు కొడుక, వెనుకట ఉండే ఇండ్లు, గుడి ఇక్కడ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ శిలాశాసనాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళే అక్కడ కూడా గణపతి ఉండే, అక్కడ గణపతి ఉన్నది. అంటే ఇక్కడ శిలాశాసనాన్ని ఇక్కడనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? ఏమన్నా గుడి కట్టే ఆలోచనలు ఉన్నాయా? నాకు అనుగ్రహం ఇస్తే నేను కొన్ని డబ్బులు ఇచ్చి నేను కట్టిస్తా.
గతంలో కూడా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ బయటపడ్డాయని స్థానికులు తెలుపుతున్నారు. ప్రస్తుతం కొందరు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సమస్యలు. గతంలో కూడా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి, ఇప్పుడు కూడా కాకతీయ కాలం నాటికి చెందినటువంటి ఒక శాసనం కూడా బయటపడింది. దీన్ని ఏ రకంగా చూస్తారా? అసలు ఏమైనా గుడి కట్టే అవకాశాలు ఉన్నాయా? స్వామి గతంలో కూడా మేము ఇక్కడ పూజలు చేసుకున్నాం. ఈ విఘ్నేశ్వరుడు దాదాపు ఇప్పుడు నాకు 63 ఏళ్ళు చిన్నప్పుడు మేము విఘ్నేశ్వరుడు పూజలు చేసుకుంటాం. ఇక్కడనే స్థానిక ఇక్కడ ఉండే విఘ్నం ఇప్పుడు సలపలు ఉండే ఈ రోడ్ చుట్ల కొద్దిగా కదిలితే మేము తీసి పక్క పెట్టి జరిగింది. ఖచ్చితంగా మేము దీనికి నిర్మాణం చేసి గుడి కట్టిస్తామని మేము చాలా మందితో మాట్లాడినాం. కాంట్రాక్టర్ దాత కూడా ఒప్పుకున్నాడు, మేము గుడి కట్టిస్తాం అన్నది. ఖచ్చితంగా నిర్మిస్తాం. ఈ మధ్యకాలం మళ్ళీ మాకు నిన్ననే అక్కడ ఒకటి విగ్రహం వెళ్ళింది. మాకు ఆ స్వామిని చూసి చెప్తే నేను ఆ స్వామి ముగ్గురు స్వామిని కలిసి పక్క పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ కూడా కొన్ని సల్పాలు నీటి రాళ్ళు ఇక్కడ వెళ్తే అది ఏదో 46 అని చెప్పి కూడిపడడం జరిగింది. అది పూర్వజన్మ అంటారు, మరి దాని గురించి పెద్ద దేవాలయం ఉండేది ఇక్కడ అంటారు. కానీ దేవాలయం వెళ్తే మాకు కూడా సంతోషం ఇక్కడ ఉండాలని. ఇది మాత్రం కష్టంగా ఇక్కడ వినాయకుడిని నిర్మాణం చేపిస్తాను, కాంట్రాక్టర్ గుడి కట్టిస్తామని చెప్పింది సార్. దానికి అంతవరకు మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుతాం. మేము కూడా స్వామి అయ్యప్ప తరఫున మా పూర్తి సహకారాలు ఇచ్చుకొని మేము నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం స్వామి. అధికారులు ఏమైనా సహాయం అని మీరు కోరుతున్నారా? అధికారుల సహకారం కోరుదామంటే మేము గతంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం అంటే నీకు చేపిస్తా అని చెప్పి తన కడపలే అతను ఓడిపోవడం జరిగింది స్వామి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈ భవనం కట్టించిన ఎమ్మెల్యే గారే కొండసురేఖ గారు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ దాతను తీసుకొని ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తే సురేఖ గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మాకు ఆశిస్తున్నాం. ఖచ్చితంగా సురేఖ గారి దగ్గరికి పోయి ఈ విషయాలు చెప్పి మేము గుడికి ఆమె సహకారం తీసుకుంటామని చెప్పుకుంటాం స్వామి. ఒకవేళ అధికారులు సహాయం చేయకపోతే మీ కాలనీ వాసులు కలిసి ఏమైనా గుడి కట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. ఎవరు లేకపోతే మేమే ఇక్కడ ఉన్న వాళ్ళ కమిటీ సందలు వేసుకొని మేమే ఇక్కడ అవసరం కూడా నిర్మాణం చేసి గుడి కట్టిస్తామని. మా అల్లుడు అమెరికాలో ఉంటాడు అరవింద్ స్వామి అని. ఆ గుడికి కావాల్సిన నిర్మాణం అని ఉంటే నేను చేస్తే మామయ్య నువ్వు నాకు ఫోన్ చేయడం జరిగింది. దాని నిర్మాణం కూడా మాకు ఇక్కడ ఉన్న సహకారం చేసుకొని మా సంఘ పెద్దలంగా కలుపుకొని ఇక్కడ అంబేద్కర్ యూత్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలుపుకొని అంబేద్కర్ దాతలు పెద్దవాళ్ళు ఉన్నారు కలుపుకొని ఇక్కడ ఖచ్చితంగా గుడి నిర్మాణం చేస్తామని మాకు ఆలోచన ఉంది సార్. ఇది ఇక్కడున్న స్థానికులు అయితే తెలుపుతున్నారు. కాకతీయ కాలం నాటి అయితే కొన్ని శిలా విగ్రహాలు, అదేవిధంగా ఇలాంటి విగ్రహాలు అయితే బయటపడుతున్న సందర్భంగా అయితే తవ్వకాలు కొంచెం నిలిపివేశారు. అయితే పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు వచ్చిన తర్వాత అయితే ఈ పనులు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న విషయం ఏమిటంటే ఈ విగ్రహాలను ఇక్కడనే ఒక గుడి అయితే ఏర్పాటు చేసుకుంటామని కూడా తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, NSR న్యూస్, వరంగల్.